బ్రో నీ పేరు? నా పేరు శివ బ్రో. మీరు ఎక్కడ ఏపీనా తెలంగాణ? నాన్న ఓన్లీ తెలంగాణ. ఓకే. ఏపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఈసారి సీఎంగా? జనసేన వస్తే బాగుంటుంది. జనసేన టీడీపీ పొత్తు ఉంది కదా, మరి రెండు కలిసి వచ్చినాక బాగుంటుంది. జగన్ వస్తే బాగుందా? జగన్ వస్తే అసలు బాగుంది. ఎన్ని సంవత్సరాలు చేసినాను. ఇంకోటి రీజన్గా నీకు తెలుసు అన్న, వాళ్ళ డాడీని చంపింది ఎవరు నీకు తెలుసా తెలియదు? ఒక మీరు మీడియా తెలుసా తెలియదు మీకు? ఎవరు చనిపోయారు ఒకసారి? నేను అనుకుంటున్నా జగన్ చంపాడు వాళ్ళ డాడీని. చంపాడు ఆయనని. అదే వాళ్ళ డాడీ పెట్టలేదు మన సీఎం కింద. వైఎస్ఆర్ రాజశేఖర్ అంటే మనకు ఒక గొప్ప అనేది. వాళ్ళ డాడీని చంపేశాడు అంట. ఆయన పదిలోకి రానిక వచ్చాడు. అవసరమా? టీడీపీ పొత్తు జనసేన ఉంది కదా, ఈసారి టీడీపీ బెస్ట్. వైఎస్ఆర్ వద్దు మనకు, టీడీపీ బెస్ట్. టీడీపీ వచ్చింది అనుకో మన ఆంధ్రలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. నా దోస్తులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. యాక్చువల్ నా ఆంధ్ర వాళ్ళు చాలా నాకు నేను ఏపీ నేను ఇక్కడే కాబట్టి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఏపీ వాళ్ళు. ఈసారి మన ఏది జగనే మన ఎవరు మన ఇల్లే రావాలి, చంద్రబాబు నాయుడు రావాలి. ఆయన వచ్చిందనుకో వాళ్ళకి ఏదో కొంచెం తాను పడుతుంది. రావచ్చు 140, 145 రావచ్చు అంటున్నారు. ఇప్పుడు జగన్ నాకు 150 సీట్లు నావే అంటున్నారు కదా ఎగరేసుకొని. వస్తాయి ఆయనకి అనుకున్నారు చాలా మంది. ఇప్పుడు కేసీఆర్ ఏమంటారు మన తెలంగాణలో? ఏమంటారు కేసీఆర్ మొత్తం నాయనాడు సీఎం ఎవరు? తెలంగాణ సీఎం ఎవరు? రేవంత్ రెడ్డి. ఏమన్నాడు? రేవంత్ రెడ్డి అయిపోయింది, మాట అయిపోయింది. రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏమైంది? రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు. చూసుకుంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తాడు పక్క. ఇది మాత్రం చంద్రబాబు నాయుడు పక్క. సార్ మీ పేరు? నా పేరా పిఎస్ నాయుడు. సార్ ఆంధ్రాలో ఎలక్షన్స్ వస్తున్నాయి ఇప్పుడు. అవును. ఎలా ఉండబోతుంది ఎలక్షన్లు? ఎలా ఉండబోతున్నాయి అంటే ఇప్పుడు నేను చూడలేదు, అనుకోవడం ప్లస్ ప్రాక్టికల్గా చూస్తున్నాం, అదే వింటున్నాం కదా. ఆయన చెప్పిన దానిలో చేస్తున్నారని నాకు మంచిదే అనిపించింది. ఇప్పుడున్న సీఎం గారు చెప్పిన దానిలో చేస్తున్నారు కదా, ప్రాక్టికల్లీ ప్రూవ్డ్ కదా. 98%, 99% చేశాను అంటున్నారు. అది ఫ్యాక్టే కదా, మీకు తెలుసు కదా. అది వాస్తవం. అది చాలా మంది అయితే ఏంటంటే పథకాలు పెట్టి డబ్బుని ధనాన్ని దుర్వినియోగం చేసి చెప్పేసి చాలా మంది కమెంట్ చేస్తున్నారు. దాని గురించి మీరేం చెప్తారు? దుర్వినియోగం అంటే నాకు అర్థం కాదు. ఇప్పుడు మీరే తీసుకోండి, మీ ఇంట్లో మీరు ఎవడి ఇల్లు ఆవిడ సర్దుకుంటే అలాగా ఫ్యామిలీ మొత్తం దేశం అంతా అభివృద్ధి చెందుతుంది ప్రాక్టికల్గా. అవునా కదా? ఎవడో వచ్చేసి ఉద్ధరించేసి ఇది ఏమి ఉండదు. అలా జరుగుతుందా లేదా అనేది ఇంపార్టెంట్. అలా ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే, నా అభిప్రాయం, ఎవరిళ్ళు సర్దుకు హెల్ప్ అవుతుంది. చాలామంది రైతులు చనిపోయారు ఎంతమంది, ఇప్పుడు లేదు కదా, చనిపోవట్లేదు కదా. అంటే ఏంటి, ఒక సామాన్యుడు షూస్లోకి వెళ్తే మనకు తెలుస్తుంది. మనం ఏదో 5 ఏళ్ళు వెళ్ళిపోతున్నాయి కదా అని టౌన్లో ఉండి మనకి కొద్దిగా జాబ్లో ఉండి తెలియదు వీళ్ళకి. ఎందుకంటే రైతుల దగ్గరికి వెళ్తే తెలుస్తుంది, ప్రాక్టికల్గా తెలుస్తుంది. అది నేను చెప్తున్నాను. నేను 2-3 చూశాను కూడా చెప్తున్నాను. షర్మిల గారి పాత్ర ఎలా ఉండబోతుంది సార్? ఏముంటుందండి, ఆమె ఏముంటుంది. ఆమె ఇక్కడ ఆల్రెడీ ప్రాబ్లం చూశారు కదా. నేను ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే ఆమెన్నా ఇష్టమే నాకు మంచిగా. కాకపోతే ఒక లేడీ కాబట్టి మంచిదే. అలాంటి నా అభిప్రాయం ఏంటంటే, ఎప్పుడు కూడా ప్రతిపక్షం ఉండాలి స్ట్రాంగ్గా. అంటే వీక్గా ఉంటున్నారు, స్ట్రాంగ్గా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చాలా ఇష్టం. నేను బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్ అనమాట. అప్పుడు వైజాగ్ దాంట్లో పెట్టేసి చూడండి మీటింగ్ స్టార్టింగ్. ఎలాంటి వాడు ఉండాలి, ఎలాంటి వాడు ఉంటేనే ఇప్పుడు మొత్తం ఉన్న పార్టీలకి కరెక్ట్గా ఉంటుంది, మొగుడు కరెక్ట్గా వచ్చాడు అనిపించింది నాకు. అంత ఇష్టం ఆయన. ఏం చేశాడు, ఆయనకున్న క్రేజ్కి ఒకరి మీద డిపెండ్ అవ్వకూడదు. ఈరోజు కాకపోతే రేపైనా ఆయన ఇండివిజువల్గా కొడతాడు. అది ఎవరు చెప్పరా లేకపోతే ఆయనకి తెలియదా నాకు అర్థం అవ్వదు. ఒక ఫ్యాన్గా నేను చాలా ఇష్టపడే వ్యక్తి అయినా. ఇప్పుడు మనం బాగా మాట్లాడుకుంటే మీకు తెలుసు, ఆయనకున్న క్రేజ్ ఇండియాలో ఎవరికైనా హీరోకు ఉందా చెప్పండి? ఎక్కడ ఉపయోగించుకుంటున్నాడు? ఒక ఫ్యాన్గా నేను బాధపడుతున్నాను. అది చాలా తప్పది. ఇప్పటికీ కూడా ఆయన ఇష్టం నాకు. ఆ బద్రీ సినిమా ఉంది కదా, నా స్తోమత లేకపోయినా నేను 20 మందిని తీసుకెళ్ళి, అంత ఇష్టం నాకు ఆయన. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. కానీ ఆయన ఏంటి, ఒకరి మీద ఆధారపడండి. నువ్వు ఒకటే రానియండి, నెక్స్ట్ సీఎం అవుతారు కంపల్సరీ. అంత క్రేజ్ని, అంత దుర్వినియోగం, అది బాధ అనిపించింది అంతే. పొత్తులో భాగంగా టీడీపీ జనసేన పొత్తుగా సార్, అదే ఏమని ఎలా చెప్పగలం? అది కానీ పాజిటివ్గా ఉండాలి అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆయన
బాగానే చేస్తున్నాడు, అన్నదాన్ని చేశాడు. మద్యపానం అంటారా, అది మరి ఇన్కమ్ కావాలి కదండి. ఇప్పుడు ఆమె ఏదో వెడగొడేసింది, 60% ఇన్కమ్ ఇక్కడ తెలంగాణ, అక్కడ 40. ఇప్పుడు మన ఇంట్లో అయినా సరే హౌ క్యాన్ వి గ్రోత్ ఇమీడియట్లీ కష్టం కదా, ఇట్ టేక్స్ మోర్ టైం కదా. ఇప్పుడు 2 years ఎంతో కరోనా పోయింది, 3 years ఒకటి గ్రాడ్యువల్గా చేసి కూడా ఎప్పుడైనా చేస్తాడండి నా ఒపీనియన్. అన్న మాటలు కొంతైనా చేసాడు, పోనీ 98 అని వాళ్ళు అంటున్నారు, కానీ 60 అయినా చేసాడా మీరు చెప్పండి, చేసాడా లేదా? రాజధాని విషయంలో ఏమీ కనిపించలేదు కదా సార్ అప్పుడు. రాజధాని అంటే ఇప్పుడు ఒక ఇంటికే కాకుండా మొత్తం అందరికీ చేద్దామని, ఇప్పుడు మొత్తం టోటల్గా డెవలప్ చేద్దామని ఆయన ప్లాను. వైజాగ్ ఆల్రెడీ మీకు తెలుసు చెప్పండి, బాగా డెవలప్ అయిన ప్లేస్ లో వైజాగ్. ఎక్కడ డెవలప్ అయింది వైజాగ్? వైజాగ్ చేయడానికి కొత్తగా ఏం లేదని చెప్పేసి వాళ్ళే అంటున్నారు కదా. ఎవరన్నారు? అక్కడ ఉన్న కొంతమంది పార్టీ పరంగా మాట్లాడతారు. ఎలా డెవలప్మెంట్ అంటే ఏంటి? అది హైదరాబాద్ కూడా రాత్రే రాలేదు, ఎన్నో ఇయర్స్ నుండి ఇక్కడికి అన్ని స్టేట్లు, ఇప్పుడు ఇండియా తరపున నెంబర్ 1 అంటే హైదరాబాద్. అలా డెవలప్ అయింది, మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు, కానీ చెప్పరు అంతే. ఇది మన హైదరాబాద్ అయినా వైజాగ్ అయినా సరే టైం పడుతుందండి, డెవలప్ అవ్వడానికి టైం పడుతుంది. ఎవరు వచ్చినా ఊపేసి ఇది ఏమి ఉండదు, ఎందుకంటే ఇన్కమ్ సోర్స్ తక్కువ, టైం పడుతుంది కంపల్సరీగా. ఏ మాటలు ఎవరు స్వార్థం గురించి వాళ్ళు మాట్లాడతారండి, అవి మనం పట్టించుకోకూడదు. ఫైనల్గా ఒక క్వశ్చన్ సార్, చెప్పండి. జగన్ గారికి ఎన్ని సీట్లు రావచ్చు? మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతున్నారా? లాస్ట్ క్వశ్చన్. ఇంకా నేను సీట్లు జ్యోతిష్యం చెప్పలేం, కానీ ఆయనే రావాలి. రాకపోతే ఇంక మరి గవర్నమెంట్ అదే ఇంక చేసిన దానికి ఇంకేముంది. జనాలు కొంతమంది అంటున్నారు, మీరు ఆ క్వశ్చన్ వేస్తారని అనుకున్నాను నేను ముందు, ఒక ఆయన అడిగారు అలాగే. ఇప్పుడు ఇలా పనిచేస్తున్నాడు, వచ్చిందల్లా అప్పులు చేసి అంటున్నారు కదా, మీకు తెలుసు, నాకు తెలుసు, ఆయన అడిగేవాడికి కూడా తెలుసు. ఇంతకుముందు మినిస్టర్లు, ఎమ్మెల్యేలు బాగా తినేవారు, అదే డబ్బుని ఈయన పంచుతున్నాడు. తప్పేంటి నాకు అర్థం కావట్లేదు. అంటే సామాన్యులు పంచితే తప్ప, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు 1000 కోట్లు ఎలాగొచ్చేయండి? నేను చూస్తూ బుల్లెట్ మీద వచ్చేవాడు ఒక ఆయన, దేని మీద, మన బుల్లెట్ మీద వచ్చిన ఆయన 1000 కోట్లు అదిపోతే అయ్యాడు నేను చూస్తుండగా. అంటే వాళ్ళు తినొచ్చా? ఈ సామాన్యుడికి పంచకూడదా చెప్పండి? సామాన్యుడికి ఎందుకు పంచుతున్నారు అయినా? ఆ ఇల్లు డెవలప్ అయ్యి విద్య, మీరు కొన్ని పల్లెటూరు వెళ్ళి చూడండి, నేను చూసి చెప్తున్నాను. ఆ బిల్డింగ్ 50,000 ఉంటాయి నాకు తెలిసి, విన్నది 50,000 బిల్డింగ్స్ డెవలప్ చేసేటంటే మీరు అర్థం చేసుకోండి. రీనోవేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్, చదువు డబ్బు కంటే ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్, ముందు అది ఉండాలి, అది జరుగుతుంది. అందుకు నాకు, అంతేగాని పర్సనల్గా నేను పార్టీ గురించి ఏం మాట్లాడను, కానీ వ్యక్తులు అంటే నాకు ఇష్టం. ముందైతే పవన్ కళ్యాణ్ చాలా ఇష్టం. నేను ఎందుకు బాధపడుతున్నానంటే, ఇప్పుడు ఇంకో నిజమైన ఫ్యాన్ ఎలా ఉంటాడు తెలిసి, నాలాగా ఉంటాడు. ఎలా తిట్టాలి, తప్పు జరుగుతున్నప్పుడు తిట్టాలి ఆడే, అంతేగాని ఆయన నెత్తి మీద పెట్టుకుంటే ఆయన కింద లాగేస్తున్నారు అనిపిస్తుంది నాకు, పిచ్చోళ్ళు అంతే కదా. నేను ఫ్యాన్గా బాధపడుతున్నాను. ఇప్పుడు కూడా స్టిల్ నాకు ఇష్టం ఆయన కింద దిగజారిపోవడం. ఆయన నిలబడితే ఇంకా అలా ఉండాలి మహాసముద్రంలాగా. అలాంటి వాడిని పిల్లింగ్ చేసేస్తే నాకు బాధ అనిపిస్తుంది. ఎవడో సపోర్ట్ అవసరం లేదండి ఆయనకి, కానీ వెనకాల అది నాకు నచ్చలేదు. అంతే మామూలుగా అయితే ఆయన సీఎం అయితే హ్యాపీ, చాలా జెన్యూన్ పర్సన్ అండి ఆయన. నేను అది కూడా చెప్తున్నాను, ఆయన చాలా మంచి, ఆయన చాలా జెన్యూన్. కాకపోతే మరి ఆయనకి ఇండివిజువల్గా లేదో తెలీదు, మరి లేదో తెలీదు, అది కూడా అవసరం లేదు, ఎవరి మాట వినడు ఆయన. కానీ ఎందుకు మరి రూటు అలా ఉందో నాకు అర్థం అవ్వట్లేదు ఇప్పుడు కూడా.